గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. సో మనం ఎకానమీలో ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ గురించి చూస్తున్నాం కదండి, అది కంటిన్యూ చేద్దాం. క్లాస్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మనకి జీజేపీ తెలుగు యాప్ ఉంటుంది కదండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి. సో ఈ యాప్లో కనుక ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇందులోకి వెళ్ళి కోర్సులో రిజిస్టర్ అవ్వచ్చు. మనకి ప్రెజెంట్ ఈరోజు రేపు మనకి 28th వరకు, అంటే ఈరోజు రేపు 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి యాప్లో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్. దానికోసం మీరు పేమెంట్ దగ్గర హోమ్ అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. సో దట్ 10% డిస్కౌంట్ వస్తుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఆల్ అంటే కోర్ మ్యాథ్స్ ఆ టాపిక్స్ ప్లస్ యాప్టిట్యూడ్ అన్నీ కవర్ అవ్వడం జరుగుతుంది. కోర్ మ్యాథ్స్ లైక్ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అవన్నీ కవర్ అవుతాయండి. సో ఆల్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అవుతుంది. డెమో వీడియోస్ కోసం ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి, అది మీరు చూడొచ్చు. ప్లస్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు 9160085856 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇది ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ అన్నమాట. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే డెఫినెట్గా టీమ్ అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది www.gjptelugu.in అని. వెబ్సైట్లో కూడా మీరు సేమ్ కంటెంట్ చూడొచ్చు. అంటే ఎవరైనా ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో కంఫర్టబుల్ చూడడానికి అయితే వెబ్సైట్లో కూడా సేమ్ కంటెంట్ అనేది ఉంటుంది, చూడొచ్చు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో మనం క్లాస్కి వెళ్ళిపోయినట్లయితే ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ గురించి చూస్తున్నాము. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్లో భాగంగా మనం ముఖ్యంగా చూసిన టాపిక్స్ ఒకసారి హెడ్డింగ్స్ చూసుకుంటే, మనం ఏదైతే లాస్ట్ టైం చూసామో అది ఒకసారి బ్రీఫ్గా కవర్ చేసుకుంటే, మనం ఇక్కడ స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఇక్కడ ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ ఏమేమి ఉంటాయి అనుకున్నాం. అందులో మనం ఒక సెంట్రల్ బోర్డు ఉంటుంది, దాన్ని మనం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాము. వాళ్ళని అసిస్ట్ చేయడం కోసం ఒక అసిస్టివ్ బోర్డ్స్ కూడా ఉంటాయి, బిఎఫ్ఎస్, బిపిఎస్ఎస్ అని. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాదాపుగా 33 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎప్పటికెప్పుడు మెర్జ్ చేస్తుంటారు, కొత్త డిపార్ట్మెంట్స్ పెడుతుంటారు. సో నెంబర్ అనేది మారుతూ ఉంటుంది, నెంబర్ నాట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే ఆర్బీఐ కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని. నెక్స్ట్ ఆర్బీఐ అనుబంధ సంస్థలు, ఆర్బీఐ సబ్సిడరీస్ గురించి ఆల్రెడీ మనం చూసాము. ఆర్బీఐ రీజనల్ ఆఫీసెస్ అండ్ సబ్ ఆఫీసెస్. రీజనల్ ఆఫీసెస్ ఆర్బీఐకి 19 ఉంటాయి, సబ్ ఆఫీసెస్ 7 ఉంటాయని చూసుకున్నాం. లోకల్ బోర్డ్స్ మనం 4 ఉంటాయి, 4 ప్లేసెస్లో లోకల్ బోర్డ్స్ ఉంటాయని కూడా చూసుకున్నాం. చెన్నై, ఢిల్లీ, ముంబై, కలకత్తా. ఆర్బీఐ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆర్బీఐ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఈరోజు మనం కవర్ చేద్దాం ఈ టాపిక్. దీంతో పాటు ఈరోజు మనము డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అది ఒకటి చూడాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆర్బీఐ యొక్క హైరార్కీలో మనము చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు, అది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం ఈరోజు క్లాస్లో చూడబోతున్నాం. వీటికి సంబంధించి కూడా బ్రీఫ్గా చూస్తాం. బిఎఫ్ఎస్, బిపిఎస్ఎస్, బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్, బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, బిపిఎస్ఎస్ అంటాం. సో లాస్ట్ క్లాస్లో మనం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించి అఫీషియల్ డైరెక్టర్స్, నాన్ అఫీషియల్ 5, 16 టోటల్ 21 ఉంటారు అని అనుకున్నాం. అఫీషియల్ 5లో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ 4, నాన్ అఫీషియల్లో లోకల్ బోర్డ్స్ నుంచి 4 మంది ఉంటారు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి 2, 10 మెంబర్స్ ఎక్స్పర్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేస్తుంది అని చూసాము. టోటల్గా 21 ఉంటారు. ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళ సర్వీస్ టెన్యూర్స్ 2 టర్మ్స్ ఉంటాయి, 2 టైప్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 3 years, లాంగ్ టర్మ్ అంటే 5 years. ఆర్బీఐ గవర్నరే కానీ, ఆర్బీఐ గవర్నర్ ఇండిపెండెంటే కానీ వేరే ఇండిపెండెంట్ పోస్ట్స్ లైక్ సిజేఐ, సిఏజీ, సిఈసి వాళ్ళకున్నంత ఇండిపెండెన్స్ ఇతనికి ఉండదనే పాయింట్ చూసుకున్నాం. ఆర్బీఐ యొక్క హైరార్కీ కూడా మనము చూసుకున్నాం అనమాట. గవర్నరు, డిప్యూటీ గవర్నరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, క్రింద ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్. అసిస్టెంట్స్ కోసం ఆర్బీఐ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది, ఆర్బీఐ అసిస్టెంట్ అని. సో వారు ఈ ఎగ్జామ్ ద్వారా అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రమోషన్ అంటే ప్రొబేషన్, ట్రైనింగ్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా ఉండి తర్వాత మేనేజర్గా వెళ్తారు. వీటి కోసం ఆర్బీఐ గ్రేడ్ బి అనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. సో ఆర్బీఐ సీనియర్ అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కోసం కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ఇది అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి.
సో ఈ ఎగ్జామ్ క్రాక్ చేసి ఎవరైతే ఈ పోస్ట్కి వెళ్తారో వాళ్ళే ప్రమోషన్ బేసిస్ మీద సీనియారిటీ మెరిట్ బేసిస్ మీద ప్రమోషన్ అవుతూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వరకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది, వాళ్ళకి స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా మంచి ఎగ్జామినేషన్ ఆర్బీఐ గ్రేడ్ బి. సో ఈ పాయింట్స్ అవన్నీ మనము చూసామండి. కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చూస్తామండి నవీన్ గారు. అంటే మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాము. సో మిడిల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి డెఫినెట్లీ చూస్తాము. సో మనం ఆ టైం వచ్చినప్పుడు చూస్తామండి, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు. మనం ఆర్ఆర్బీస్ చూసాము, అదేవిధంగా మనం బ్యాంకింగ్ అనేది వెళ్తాం, కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి కూడా చూస్తాం. ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ అంటే ఏంటి, ఏమి బుక్స్ ఏది బెటర్? 3 to 10 ఎన్సీఆర్టీసే బెటర్ అండి. ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ మధ్యలో ఏది అంటే ఎన్సీఆర్టీసే బెటర్. సో మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా దయచేసి మీరు కమెంట్స్లో పెట్టండి, ఎందుకంటే మనకి క్లాస్ టైంకి అది ఇంటరప్ట్ అవుతుంది, మీకే లాస్ అనమాట. సో కమెంట్స్లో పెట్టడానికి ట్రై చేయండి మోర్ దెన్ లైవ్ చాట్లో కన్నా. ఇన్ జనరల్ డౌట్స్ ఏదన్నా ఉంటే. సత్యాజీ గారు ఎంత టైం అయింది అంటున్నారంటే జస్ట్ ఇప్పుడు ఇందాక స్టార్ట్ అయిందండి, 10:05 ఆ టైంకి స్టార్ట్ అయింది. కాబట్టి మనకి లోకల్ బోర్డ్స్ గురించి చూసాము. ఇప్పుడు మనం ఇదిగోండి చూసారు కదా, గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ అనమాట, గ్రేడ్ బి అంటే ఈ ఎగ్జామ్ ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. వీళ్ళు ప్రమోషన్ బేసిస్ మీద గ్రేడ్ ఎఫ్ వరకు వెళ్తుంటారు. సో ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ అనమాట ఇది, హైరార్కీ ఈ విధంగా ఉంటుంది. సో గ్రేడ్ ఎఫ్ అంటే చీఫ్ జనరల్ మేనేజర్, వాళ్ళపైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ గవర్నర్, గవర్నర్ ఈ విధంగా ఉంటారు. అంటే ఆర్బీఐ యొక్క హైరార్కీ అనమాట ఇది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఒక పాయింట్ ఉందండి మనం నోట్ చేసుకోవాల్సింది, అందుకని ఈ హైరార్కీ చెప్తున్నాను. దెర్ ఈస్ సమ్ పాయింట్ టు మెన్షన్ అనమాట. సుమన్ గారు జాగ్రఫీ క్లాస్ కదా ఈరోజు అంటున్నారు. కాదండి, ఈరోజు మనకి ఎకానమీ అండ్ హిస్టరీ, రేపు జాగ్రఫీ ఉంటుంది. నవీన్ గారు అంబర్ బాక్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మీ క్వైరీస్ ఏమన్నా ఉన్నా ఈ టాపిక్కే మీరు కన్ఫైన్ అవ్వండి. మీ క్వశ్చన్స్ అంబర్ బాక్స్, గ్రీన్ బాక్స్ అవన్నీ అగ్రికల్చర్ సబ్సిడీస్కి సంబంధించి. అంటే ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఐ డిడ్ నాట్ గెట్ యువర్ పాయింట్. మనం టాపిక్కే కన్ఫైన్ అవ్వండి, ఎందుకంటే చాలామంది ఒక ఆర్డర్లో మనం వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అంబర్ బాక్స్ అంటే ఏంటి, సబ్సిడీస్ అవన్నీ ఏంటంటే అన్నెసరీ మనం డీవియేట్ అయినట్టు ఉంటుంది అనమాట, డిస్ట్రాక్ట్ అయినట్టు ఉంటుంది. కాబట్టి కన్ఫైన్ టు టాపిక్సే. షూర్ మీకు ఆ క్వశ్చన్ ఉంది అన్నారు, అది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. అంబర్ బాక్స్ అంటే ఏంటంటే ఇన్ జనరల్ క్లాసెస్ కాదండి, ఒక ఆర్డర్లో వెళ్తున్నాయి క్లాసెస్, అంటే టాపిక్ వైజ్. సో ఇన్ జనరల్గా ఎకానమీ మీద డిస్కషన్ టైప్ అంటే మనం వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. సాయి గారు, హాయ్ సార్, ఆర్బీఐ గవర్నర్ అపాయింట్ చేసేది ఎస్టర్డే క్విజ్లో సపోర్టింగ్ బ్యాంక్ అపాయింట్, మళ్ళీ గవర్నర్ ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది అంటున్నారు. సాయి గారు మీరు కంప్లీట్లీ మిస్టేకన్ అయ్యారండి. నిన్న మనం ఆర్ఆర్బీ గురించి చూసామండి. ఆర్ఆర్బీ చైర్మన్స్ని ఆ ఆర్ఆర్బీ యొక్క స్పాన్సర్ బ్యాంక్ అపాయింట్ చేస్తారు అని చదివాము. నిన్న చూసింది ఆర్బీఐ కాదండి, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఆర్బీఐ గురించి అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సాయి గారు ఏమడుగుతున్నారంటే, నిన్న మీరు స్పాన్సర్ బ్యాంక్ అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఏంటి అంటే, అది నిన్న చూసింది ఆర్ఆర్బీ గురించి అండి, ఈరోజు చూసింది ఆర్బీఐ గురించి. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు చూస్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ గురించి చూసాం కదండి. ఇప్పుడు ఆర్బీఐ హైరార్కీ గురించి చూద్దాం. ఆర్బీఐ హైరార్కీ అంటే సింపుల్, ఈ టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఒక గవర్నర్ ఉంటారు, ఒక 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, వారితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళు ఉన్నారు కదా. అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ అంటే ఇది ఒక ర్యాంక్ అనమాట. అంటే ఒక మనిషి చాలామంది ఉంటారు ఈ ర్యాంక్లో, అంటే ఆ హోదాలో చాలామంది ఉంటారు. అయితే పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, దీని మీద మీకు ప్రశ్న అడిగే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకు అంటే, ఒక 2 years బ్యాక్ అంటే 2017లో ఏం జరిగిందంటే ఒక చాలా పెద్ద చేంజ్ జరిగిందనమాట. ఏంటి అంటే, ఆర్బీఐ ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసింది. ఏ ర్యాంకులో ఉన్న పోస్ట్ని క్రియేట్ చేసింది అంటే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న ర్యాంకులో, అంటే ఆ హోదాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో మనకి ఆర్బీఐ ఒక కొత్త పదవిని సృష్టించింది, క్రియేట్ చేసింది. సో ఇక్కడ 2017లో ఆర్బీఐ
ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసింది. క్రియేటెడ్ ది పోస్ట్ ఆఫ్, ఏంటి ఆ పోస్ట్ మరి కొత్త పోస్ట్ క్రియేట్ చేసింది అంటే సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. మీరు ఏ పెద్ద సంస్థలు తీసుకున్నా సిఎఫ్ఓ అనే ర్యాంక్ ఉన్న అధికారి ఉంటారండి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటాం. ఈయన చాలా ప్రముఖమైన వ్యక్తి అనమాట ఏ సంస్థలో చూసుకున్నా. అంటే జనరల్గా ఆ సంస్థ యొక్క ఫైనాన్స్, అకౌంట్స్ జనరల్గా ఇవన్నీ ఈ వ్యక్తి చూసుకుంటారు. ముఖ్యంగా కామర్స్, అకౌంట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ కూడా సంస్థలో చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్బీఐకి ఎక్కడ సిఎఫ్ఓ అనే వ్యక్తి ముందు ఉండేవారు కాదు. కాకపోతే ఆర్బీఐ కూడా అనుకుంది ఆర్బీఐ యొక్క ఫైనాన్స్, అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే బెటరు. ఆ వ్యక్తి కోసం మనం ఆర్బీఐలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనే ఒక పదవిని సృష్టిద్దాము. మరి ఏ ర్యాంక్ ఇద్దాము అతనికి, ఆ సిఎఫ్ఓకి ఏ ర్యాంక్లో పెడదాము అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి ర్యాంక్లో, ఆ హోదాలో అతన్ని నియమిద్దాము. కాబట్టి ఆర్బీఐ క్రియేటెడ్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సిఎఫ్ఓ అంటాము. ఇన్ ద ర్యాంక్ ఆఫ్, ఏ ర్యాంక్లో అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. రెండు మూడు రకాలుగా బిట్స్ రావచ్చు దీని నుంచి. ఏంటి, ఆర్బీఐ సిఎఫ్ఓ అనే పదం ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2017. ఆర్ఎఫ్ఓ 2017లో ఒక కొత్త పదవిని సృష్టించింది తన సంస్థలో. ఏంటది అంటే సిఎఫ్ఓ. ఆర్బీఐ 2017లో కొత్తగా ఏర్పాటు చేసిన సిఎఫ్ఓ అనే పదవి ఏ హోదాతో సమానంగా ఉంటుంది, లేకపోతే ఏ హోదాలో పెట్టింది అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పెట్టింది ఆ సిఎఫ్ఓ అనే అతన్ని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. సో 2017లో ఈ పోస్ట్ని క్రియేట్ చేసింది. దాని తర్వాత ఆర్బీఐ ప్రకటన కూడా చేసింది, ఆర్బీఐ అడ్వర్టైజ్ చేసింది, మేము సిఎఫ్ఓ అనే పోస్ట్ని ఫిల్ చేయాలనుకుంటున్నాము, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోండి అని ఆర్బీఐ అడ్వర్టైజ్ చేసింది. ఇది అప్పుడులో చాలా డిమాండ్ ఉన్న అప్లికేషన్ అండి. ఎందుకంటే ఒక కేంద్ర బ్యాంక్, ఆర్బీఐ లాంటి బ్యాంక్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేయాలి అంటే చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్కి అది ఒక డ్రీమ్ జాబ్ లాగా ఉంటుంది. అయితే ఆర్బీఐ అడ్వర్టైజ్మెంట్స్లో కొన్ని రూల్స్ పెట్టిందనమాట. ఇది ఆర్బీఐ యొక్క అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ఓ పొజిషన్ ఆర్బీఐ చూసుకుంటే ఏమంది, జాబ్ డిస్క్రిప్షన్ చెప్పింది, ఇది మీకు అవసరం లేదు, కాకపోతే మీకు అవసరమైన పాయింట్ ఏంటంటే ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఆర్బీఐ సిఎఫ్ఓ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏ ఏజ్ని పెట్టింది అంటే 45 నుంచి 55 ఏజ్లు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. వారికి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. ఏ ఫీల్డ్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ బ్యాంక్స్లో కానీ వాటిలో 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ వయసులో గల క్యాండిడేట్స్ని పెట్టుకోమంది. జనరల్గా మంచి ఎక్స్పర్ట్స్ ఉండి ఈ ఏజ్లో ఉన్నవారు బాగా సీనియర్ హోదాలో ఉంటారు. కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళకి అరౌండ్ 80 lakhs 90 lakhs ప్యాకేజ్ ఉంటుంది. కానీ ఆర్బీఐ జనరల్గా మంత్కి అరౌండ్ 3 lakhs ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అంటే హార్డ్లీ హీ విల్ బీ గెట్టింగ్ 40 to 50 lakhs ఇందులో అయితే. అదే వ్యక్తి ప్రైవేట్ సంస్థలో అయితే 80 lakhs to 1 crore వరకు వస్తుంది అతనికి ఒక సంవత్సరానికి ప్యాకేజ్. అందుకని చెప్పి చాలామంది అప్పుడు న్యూస్లో బాగా డిబేట్స్ కూడా అయినాయి, ఎంతవరకు ఇది అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది మనీ బట్టి కాదు, ఒక సెంట్రల్ బ్యాంక్లో, అది ఆర్బీఐ లాంటి బ్యాంక్లో సిఎఫ్ఓగా పనిచేయాలంటే ఆ పొజిషన్ వేరు, అది చాలా పబ్లిక్లీ ఇమేజ్ ఉన్న పొజిషన్. సో మనీ క్రైటీరియా కాదని కొంతమంది ఆర్బీఐలో సిఎఫ్ఓ చేస్తే అంత ఎఫెక్ట్ ఏం లేదు, అంత అట్రాక్టివ్గా ఏమీ లేదు, డబుల్ అమౌంట్ బయట వస్తున్నప్పుడు అల్టిమేట్లీ మనీ ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్స్ అని చెప్పి కొంతమంది ఎగ్నెస్ట్ కూడా చేశారు. దట్ ఈస్ అంటే అది మన ఎగ్జామ్స్కి అవసరం లేదు, అది జనరల్గా మీకు ఎక్కడైనా బ్యాంక్ ఇంటర్వ్యూస్లో కానీ సివిల్ సర్వీసెస్ ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్లో కానీ అది అవసరం. జనరల్ ఆబ్జెక్టివ్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 45 to 55 years ఆర్బీఐ చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ 2017లో ఆర్బీఐ క్రియేట్ చేసింది. ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది కదండి. అయితే మరి ఆర్బీఐ చాలామంది అప్లికేషన్ చేసుకున్నాక ఆర్బీఐ ఆ పదవికి ఫస్ట్ టైం ఎవరికి ఇచ్చింది అనేది మీకు డెఫినెట్లీ ఎగ్జామినేషన్స్లో వస్తుందండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. సో ఆర్బీఐ మే 2018లో ఆ పోస్ట్ని ఫిల్ చేసింది. అయితే ఎవరు ఈ పోస్ట్ని దక్కించుకున్నారు ఫస్ట్ టైం అంటే ఒక లేడీకి వచ్చిందండి, సుధా బాలకృష్ణన్. సుధా బాలకృష్ణన్ అనే ఆవిడికి మనకి ఈ పోస్ట్ వచ్చింది. సో సుధా బాలకృష్ణన్ was appointed as RBI's first Chief Financial Officer CFO. సో ఎగ్జామినేషన్స్లో ఏమని అడుగుతాడు, క్రింద ఇచ్చిన వారిలో ఎవరు ఆర్బీఐ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా మొట్టమొదటిసారి నియమించబడ్డారు అంటే సుధా బాలకృష్ణన్.
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ. మీకు అప్పుడు న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్స్లో అంటే బిజినెస్ ఎకానమీ సెక్షన్లో అన్ని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఇదేనండి, సుధా బాలకృష్ణన్ గురించే. సో ఇప్పుడు మీకు నేను అప్పుడు న్యూస్ ఆర్టికల్స్ చూడండి, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో సుధా బాలకృష్ణన్ అపాయింటెడ్ ఫస్ట్ ఆర్బీఐ సిఎఫ్ఓ. అంటే నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను మీకు ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో మీ పక్కనే ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాను. కాకపోతే మీకు ఎట్లా న్యూస్ పేపర్ కూడా చూడాలి, ఎట్లా మీ అంతరం మీరు సెల్ఫ్ సపోర్ట్గా ఉండాలి అనేది మీకు ఇక్కడ నేను అర్థం చేపిస్తున్నాను. న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది అంటే మీరు ఎట్లా చదవాలి, అసలు ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అందులో ఆర్బీఐ సిఎఫ్ఓ పోస్ట్ క్రియేట్ చేసింది కదా, ఇది 2018లో జరిగింది అంటే మీరు ఏమనుకో లాస్ట్ ఇయర్ ఆర్బీఐ క్రియేట్ చేసింది కదా కొత్త పోస్ట్, ఆ పోస్ట్ ఇప్పుడు ఫిల్ అయ్యింది. అట్లాగే మనకి స్టాటిక్ని న్యూస్ పేపర్ని అనుసంధానం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇది పెర్ఫెక్ట్ రొటీన్ ఆఫ్ ఏ సీరియస్ ఆస్పిరెంట్ అండి. అంటే డెఫినెట్లీ దిస్ పర్సన్ విల్ బి గెట్టింగ్ ఎ పోస్ట్ అనమాట. స్టాటిక్ పార్ట్ పైన మంచి గ్రిప్ ఉంచుకొని న్యూస్ పేపర్తో దాన్ని అనుసంధానం చేసుకోవాలి. స్టాటిక్ పైన గ్రిప్ ఉంటేనే అర్థమవుతుంది. ఏదో జస్ట్ హెడ్లైన్స్ చదివితే సుధా బాలకృష్ణ అపాయింటెడ్ ఫస్ట్ ఆర్బీఐ సిఎఫ్ఓ అంటే అసలు సిఎఫ్ఓ అంటే ఏంటి, ఆర్బీఐ సిఎఫ్ఓ అంటే ఏంటి, ఆర్బీఐలో ఎవరెవరు ఉంటారు, ఫస్ట్ ఎందుకు అయ్యారు, ఆర్బీఐ ఎప్పుడో ఏర్పాటైంది కదా మరి ఫస్ట్ సిఎఫ్ఓ ఎందుకు అయ్యారు, అట్లాగా ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీకు న్యూస్ పేపర్లో ఈ విధమైన న్యూస్ వస్తుంది. అప్పుడు ఇదే హెడ్లైన్స్. ఇక్కడ ఫీమేల్ అండి, సంపత్ గారు ఫీమేల్ ఆర్ మేల్ అంటున్నారు, ఫీమేల్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, సుధా బాలకృష్ణన్ గారు ద చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఆర్బీఐ. మనకి ఈవిడ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. సో ఈ సిఎఫ్ఓ కన్నా ముందు మనకి ఈవిడ ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, దానికి వైస్ ప్రెసిడెంట్గా ఈవిడ ఉన్నారు. ఈమె టర్మ్ 3 years అండి. టర్మ్ ఎంత అంటున్నారు కదా, 3 years. సిఎఫ్ఓ యొక్క టర్మ్ ఎంత అంటే 3 సంవత్సరాలు, 3 years. సో టర్మ్ ఎంత అని సంవన్ సత్యాజీ గారు 3 సంవత్సరాలు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాంక్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అసలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎప్పుడు అర్థమవుతుంది మనకి, ఆర్బీఐ హైరార్కీ అర్థమవుతుంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎక్కడ వస్తుంది అని చెప్పి. సో ఆ విధంగా చదవాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఇనిషియేషనే ఉండాలండి. మనం ప్రతిదీ మీకు ఎవ్రీ పాయింట్ మనం చెప్పడానికి ఉండదు, ఎందుకంటే ఇది వాస్ట్ అనమాట. నేను మీకు చెప్పే సరిపోతుంది, నేను మీకు మొత్తం చెప్తున్నాను అని నేను అన్నాను అనుకోండి, నేను మీకు మంచి గైడెన్స్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని నేను తప్పు ద్రోవ పట్టిస్తున్న వాడిని అవుతాను. నేను మీకు సిన్సియర్, నేను మీ వెల్ విషర్, మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలంటే నేను చెప్పేది అంతే. నేను ఇచ్చేది కేవలం మీకు అవుట్లైన్ మాత్రమే. మీరు చేయాల్సిందే, నేను ఇచ్చేది ఒక 20% అయితే మీరు చేయాల్సింది 80%. ఎందుకంటే నేను ప్రతి పాయింట్ ఆఫ్ టైం ఇది వచ్చింది న్యూస్ పేపర్లో ఇది చదవండి అని నేను చెప్పలేను. కాకపోతే నేను ఒక అవుట్లైన్ ఇస్తే మీరు మీ అంతలో మీరు చదువుకునే విధంగా ఉండాలి. ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా ఎగ్జామినేషన్స్కి రెడీగా ఉండాలి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది సార్ ఆ పాయింట్ మనం చూడలే కదా అట్లా అంటున్నారు. మనం అన్ని పాయింట్స్ చూడలేమండి జనరల్ స్టడీస్లో, ఓన్లీ అవుట్లైన్ చూస్తాం. మీ అంతలో మీరు కొన్ని పాయింట్స్ని అవగాహన తెచ్చుకొని అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ పాయింట్స్ని ఇట్లాంటి న్యూస్ పేపర్లో వస్తే ఇది మీరు అర్థం చేసుకొని చదవడానికి నేను మీకు ప్రేరేపించగలుగుతా. సో ఇది ఆర్బీఐ యొక్క హైరార్కీ గురించి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ యొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా చూద్దామండి. ఎవరు అపాయింట్ చేస్తారు సార్ సిఎఫ్ఓ అంటే ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేస్తారండి. ఆర్బీఐ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఇక్కడ ఆర్బీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్బీఐలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే ఇచ్చిన వాళ్ళందరిలో షార్ట్ లిస్ట్ చేసుకొని అపాయింట్ చేసుకుంటారు ఆర్బీఐకి సంబంధించి. సో ఆర్బీఐ వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆన్ గ్రౌండ్ బై ఆర్బీఐ స్టాఫ్ రెగ్యులేషన్స్. సో నెక్స్ట్ ఆర్బీఐ డిపార్ట్మెంట్స్ గురించి చూద్దాం. సింహాచలం గారు సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదొక పదవి అనమాట. ఈ పెద్ద సంస్థలు ఏ సంస్థ కన్నా ఈ పోస్ట్ ఉంటుంది. సిఎఫ్ఓ, సిఓఓ, సిఈఓ అని ఉంటుంది. అందరికన్నా హెడ్ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయన క్రింద మనకి సిఓఓ అని ఉంటారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అని ఉంటారు. సో ఈయన ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే జనరల్గా సంస్థ పనిచేసేది ఎవ్రీడే వర్క్స్ అని చూసుకుంటారు. ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్థికంగా ఆ సంస్థకు సంబంధించి లావాదేవీలు చూసుకుంటారు. పర్సనల్ అంటే PERSONNEL అనమాట, అంటే ఈయన స్టాఫ్ గురించి మేనేజ్ చేస్తుంటారు. సో ఈ రకంగా సంస్థ హైరార్కీ ఉంటుంది. ఆర్బీఐకి ఎప్పుడు ఈ సిఎఫ్ఓ అనే పదవి ఉండేది కాదనమాట, కొత్తగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనము ఆర్బీఐ యొక్క డిపార్ట్మెంట్స్ చూద్దాం.
ఆర్బీఐ డిపార్ట్మెంట్స్ చూస్తే నేను మీకు ఏం చెప్పాను, ఆర్బీఐకి ఒక 33 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ నెంబర్ ఫిక్స్డ్ కాదండి, మీకు ఒక అవగాహన తేయడానికే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిపార్ట్మెంట్స్ మీకు చూసుకుంటే ఇక్కడ లిస్ట్ ఉంది చూసారా, ఇవన్నీ ఆర్బీఐలో డిపార్ట్మెంట్స్ అనమాట. ఎందుకు సార్ ఆర్బీఐలో డిపార్ట్మెంట్స్గా విభజించారు అంటే, ఆర్బీఐ అనేది చాలా పెద్ద సంస్థ, ఆర్బీఐ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అందుకని ఒక ఫిక్స్డ్ అంశం పైన అధ్యయనం కోసం ఒక ఫిక్స్డ్ పని, ఒక ఫిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసుకోవడం కోసం ఆర్బీఐలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ దానికి కేటాయించిన విధిని నిర్వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే లీగల్ డిపార్ట్మెంట్, ఆర్బీఐలో లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లీగల్ పరంగా ఆర్బీఐకి ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రకంగా వెళ్ళాలి అవన్నీ లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్టాఫ్ని ఎట్లా మనం అపాయింట్ చేసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ అని చెప్పి. రాజభాష డిపార్ట్మెంట్ అంటే లాంగ్వేజ్, ఆర్బీఐకి సంబంధించిన లాంగ్వేజ్ గురించి చూసుకుంటుంది. సో ఇవన్నీ ఆర్బీఐ యొక్క డిపార్ట్మెంట్స్ అనమాట. అయితే ఈ పాయింట్ ఎందుకు అంటే మనం చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇది కూడా పెద్ద న్యూస్. అప్పుడులో 2017లోనే ఆర్బీఐ ఒక కొత్త డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసింది. సో ఇది మీకు ఎప్పుడన్నా ఈ ఆర్బీఐకి సంబంధించి వస్తే 5 years వరకు అది కరెంట్ అఫైర్స్గానే ఉంటుంది. అంటే కొత్త డిపార్ట్మెంట్ సృష్టించారంటే మీకు 2022 వరకు రావచ్చు ఆ క్వశ్చన్. రీసెంట్గా 2017లో ఆర్బీఐ కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఏది, కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఏది, క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ అని అడుగుతాడు. సో 2017లో ఆర్బీఐ అనేది ఒక కొత్త డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసింది, క్రియేటెడ్ న్యూ డిపార్ట్మెంట్. ఏంటి ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటి అనేది ప్రశ్న అడుగుతాడు. డిపార్ట్మెంట్ పేరు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. సో 2017లో ఆర్బీఐ ఒక కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసింది. ఆ డిపార్ట్మెంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే కదండి, పాయింట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్స్ డిపార్ట్మెంట్స్ గురించి ఇవి కదా. నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్స్ ఇక్కడ ఏమనుకున్నాము, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అసిస్ట్ చేయడానికి అసిస్టివ్ బోర్డ్స్ ఉంటాయి అనుకున్నాం కదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్బీఐ స్ట్రక్చర్ అంటే ఇది అనమాట మన ఓవరాల్ టాపిక్. ఇందులో మనము ఈ పాయింట్ గురించి ఇప్పుడు చూద్దాం. అసిస్టివ్ బోర్డ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సలహా ఇవ్వడం కోసం ఒక అసిస్టివ్ బోర్డ్స్ ఉంటాయి. అసిస్టివ్ బోర్డ్స్లో 2 ఉంటాయి, బీఎఫ్ఎస్, బీపీఎస్ఎస్. వీటి గురించి చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ మనం చూడాల్సింది బీఎఫ్ఎస్ అంటే బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫస్ట్ అసిస్టివ్ బోర్డ్స్లో మనం చూడాల్సింది అసిస్టివ్ బోర్డ్స్. ఫస్ట్ బీఎఫ్ఎస్ అంటే బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్. హైరార్కీ మీన్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు సాయి కిషోర్ గారు. హైరార్కీ అంటే ఆ సంస్థలో పదవులు ఏ విధంగా ఉన్నాయి, టాప్ టు బాటమ్ ఏ విధంగా ఉన్నాయి, అందరికన్నా టాప్ ఎవరు, గవర్నర్, వారి కింద ఎవరు అని హైరార్కీ అండి. అంటే అదొక ఆర్డర్లో ఆ పదవిలో డిఫరెంట్ ఆ సంస్థలో పదవులు టాప్ టు బాటమ్ అనమాట హైరార్కీ అంటే. సో బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ అంటే బీఎఫ్ఎస్ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీనికి సంబంధించిన పాయింట్స్ నోట్ చేసుకుంటే ఇది ఎప్పుడు ఏర్పాటైంది అని అడుగుతాడు ప్రశ్న ఎగ్జామ్లో. మనకి ఇది నవంబర్ 1994లో ఏర్పాటు అయ్యింది. దీని యొక్క చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు సార్, బీఎఫ్ఎస్ యొక్క చైర్మన్గా అంటే మనకి ఆర్బీఐ గవర్నరే ఈ బీఎఫ్ఎస్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. సిఎఫ్ఓ టైం పీరియడ్ ఆల్రెడీ చూసామండి, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు చాలామంది. 3 years అండి సిఎఫ్ఓది, అంటే మనం క్లియర్గా ఆల్రెడీ చూసాము. సో సిఎఫ్ఓ టైం పీరియడ్ 3 years. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే మనకి ఆర్బీఐలో 4 ఉంటారు కదా డిప్యూటీ గవర్నర్. ఆ 4లో ఎవరో ఒకరిని ఎనీ ఆఫ్ ది 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ని ఈ బీఎఫ్ఎస్ యొక్క వైస్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ బీఎఫ్ఎస్లో మెంబర్స్ ఎవరు ఉంటారు సార్ అంటే మనకి ఆర్బీఐలో డైరెక్టర్స్ ఉంటారు కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అందులో మొత్తం 16 ఉంటారు కదా. ఆ 16లో ఎవరో ఒక 4 వీళ్ళు అపాయింట్ చేసుకుంటారు. సో ఆల్రెడీ వాళ్ళ సంస్థలోనే ఉన్న వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని కోఆప్టెడ్ అంటాం. కోఆప్టెడ్ అంటే అర్థం ఏంటి,
ఆల్రెడీ వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ దాంట్లో కొంతమందిని తీసుకొని అపాయింట్మెంట్ చేసుకుంటే దాన్ని కోఆప్టెడ్ అంటాం. సో నలుగురు కోఆప్టెడ్ మెంబర్స్ అనమాట, కోఆప్టెడ్ డైరెక్టర్స్. సో 4 కోఆప్టెడ్ డైరెక్టర్స్. కోఆప్టెడ్ అంటే మీనింగ్ అర్థమైంది కదండి. ఆర్బీఐలోనే అందులోనే ఉన్నటువంటి వాళ్ళల్లోనే ఉన్న 16లో నలుగురిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని కోఆప్టెడ్ అంటాం. కోఆప్టెడ్ అంటే జనరల్గా ఏదైనా ఒక సంస్థలో ఉన్న వారిలోనే కొంతమందిని తీసుకొని సపరేట్గా వాళ్ళకి ఇంకొక ఏమన్నా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇస్తే అట్లాంటి వాళ్ళని కోఆప్టెడ్ అంటాము. అంటే కొత్తగా బయట నుంచి కాదు అపాయింట్ చేసుకునేది, వాళ్ళల్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళలోనే కొంతమందిని తీసుకుంటున్నారు. అందుకనే 4 కోఆప్టెడ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇది BFSకి సంబంధించి. నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే టుడే జాగ్రఫీ క్లాస్ అంటున్నారు. మనకి ఈరోజు ఎకానమీ అండ్ హిస్టరీ అండి. లాస్ట్ క్లాస్ మనం ఫ్రైడే ఏది చూసామండి, జాగ్రఫీ అండ్ పాలిటీ చూసాం. సో ఎకానమీ అండ్ హిస్టరీ ఉంటుంది. మళ్ళీ రేపు జాగ్రఫీ అండ్ పాలిటీ ఉంటుంది. అట్లా ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకొక సంస్థ గురించి చూడాలి, అసిస్టివ్ దాంట్లో రెండో సంస్థ ఏంటి, BPSS. సో BPSS అంటే ఏంటి, బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి లేదండి, మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్లో డబ్బులు వేరే వాళ్ళకి పంపడం, లేకపోతే వేరే వాళ్ళ నుంచి మనకు డబ్బులు రావడం, వాటిని పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అంటాం. మనం అందులో నెఫ్ట్, RTGS, IMPS అవన్నీ వాడతాం కదండి. సో వాటిని మనం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అంటాము. వాటిని పర్యవేక్షించడం కోసం ఈ బోర్డు ఉంటుంది. సో ఈ బోర్డుకి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది, ఫార్మ్డ్ ఎప్పుడు అని అడుగుతాడు. ఇది 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు, దీనికి RBI గవర్నర్గా వ్యవహరిస్తారు చైర్మన్. నెక్స్ట్ దీనికి మెంబర్స్గా ఎవరు ఉంటారు, BPSSకి మెంబర్స్గా ఎవరు ఉంటారంటే నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు కదండి RBIలో, వాళ్ళు ఇందులో సభ్యులు ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో నుంచి ఎవరో ఒక ఇద్దరిని పెట్టడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ ది 2 నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్. సో ఈ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటే ఎవరు సార్, అవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూసామండి. అందుకనే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ డైరెక్ట్గా మనం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకని మీరు ముందు క్లాసెస్ కవర్ చేయండి, కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటే ఎవరు, ఆ పాయింట్ అవన్నీ మనం చూడమండి, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో చూసాం క్లియర్గా. మళ్ళీ ఇక్కడ మనం అవన్నీ చూడాల్సి వస్తే మనకి సిలబస్ కంప్లీట్ అవుదండి, మీకే లాస్ ఉంటుంది అది. సో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటే ఎవరు అంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 2 రకాలు ఉంటారు, అఫీషియల్, నాన్ అఫీషియల్. నాన్ అఫీషియల్లో 16 ఉంటారు. అందులో ఎవరో ఒక ఇద్దరిని ఈ బోర్డుకి మెంబర్స్గా నియమించడం జరుగుతుంది. అన్ని RBIలో చేసుకుంటాయి అనమాట. ఇవన్నీ RBI యొక్క సెంట్రల్ బోర్డు జనరల్గా నియమించుకుంటారు ఎవరో ఒక ఇద్దరిని BPSSలో సభ్యులుగా. సో ఈ పాయింట్స్ క్లియర్ కదండి, ఇది BPSS గురించి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, మన టేబుల్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాం. ఇంకొక లాస్ట్ 2 టాపిక్స్ చూస్తే RBI యొక్క స్ట్రక్చర్ అయిపోయినట్లే. మనం RBIలో సెంట్రల్ బోర్డు గురించి చూసాము, అసిస్టివ్ బోర్డ్స్లో BFS, BPSS గురించి చూసాం, డిపార్ట్మెంట్స్ చూసాము. 2017లో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనే కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారని చూసాం. RBI అనుబంధ సంస్థలు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే కవర్ చేసేసాం టోటల్గా మనం. నెక్స్ట్ RBI రీజనల్ ఆఫీసెస్ 19, సబ్ ఆఫీసెస్ 7, లోకల్ బోర్డ్ CDMK. వీటిలో ఒక్కొక్క బోర్డులో 5 డైరెక్టర్లు ఉంటారు, మొత్తం 20 డైరెక్టర్లు. అందులో 4 RBI సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నాన్ అఫీషియల్గా 4 అపాయింట్ చేయడం జరుగుతుంది అని కూడా చూసాము. ఇప్పుడు మనకి ఈ 2 రిమైనింగ్ ఉన్నాయి, ఈ 2 ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. దాంతో RBI స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. కొత్త టాపిక్ నెక్స్ట్ క్లాస్లో వెళ్ళొచ్చు. సో RBI యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా RBIకి చూడండి 4 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ప్రధానంగా. ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఏంది, RBI స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఏంటేంటి. చెన్నైలో మనకి రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ చెన్నై ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు ఏంటని, రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ అనేది ఎక్కడుంది, ABCD. రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ అనేది చెన్నైలో ఉంది. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ ఎక్కడుంది, పూణే. అంటే ఈ అన్ని సంస్థల్లో RBI యొక్క స్టాఫ్కి ట్రైనింగ్ జరుగుతుంటుంది, RBI ట్రైనింగ్ ఇస్తుంటుంది అనమాట. ఇదన్నీ మేనేజ్డ్ బై RBI. నెక్స్ట్ జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, అవి 3 ఉంటాయి అన్నమాట ఈ ట్రైనింగ్ సెంటర్స్. జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే రీజనల్ ఆఫీసెస్లో. RBI రీజనల్ ఆఫీస్ చూసాం కదా, మొత్తం 7 ఉంటాయని. ఆ రీజనల్ ఆఫీసెస్లో RBIకి జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ RBI రీజనల్ ఆఫీస్ ఉంది, అక్కడ RBI స్టాఫ్కి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట.
సో వాటిని జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటారు, జెడ్టీసీ. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్. నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అంటే ఏంటంటే లోవర్ స్టాఫ్ అనమాట. జనరల్గా లోవర్ స్టాఫ్కి ఆ రీజనల్ ఆఫీసెస్లోనే, ఆ ప్రాంతానికి చెందిన వారు రీజనల్ ఆఫీసెస్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ట్రైనింగ్ సెంటర్స్ ఆఫ్ ఆర్బీఐ 3 దగ్గరలో ఉంటుంది. ఏంటి అంటే చెన్నై, పూణే రీజనల్ ఆఫీసెస్. చెన్నైలో రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్. వైస్ చైర్మన్ ఎవరు ఉండరండి. బీపీఎస్ఎస్లో వైస్ చైర్మన్ అడుగుతున్నారు రెడ్డిపి గారు. వైస్ చైర్మన్ జనరల్గా అతను ఎవరు ఉండరు. ఓన్లీ బీఎఫ్ఎస్కి వైస్ చైర్మన్ పెట్టడం జరిగింది. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ పూణే, జెడ్టీసీఎస్ జోనల్ ట్రైనింగ్ సెంటర్స్. నెక్స్ట్ ఆర్బీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. 3 ఉంటాయి మొత్తం ఇవి కూడా. ఎన్ఐబిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఎక్కడ అంటే పూణే. ఐజీఐడిఆర్ అంటే ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అని ఉంటుంది, ఇది ముంబైలో ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే ఆర్బీఐ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఇందులో బ్యాంకింగ్కి సంబంధించి రీసెర్చ్ చేస్తుంటాయి అన్నమాట ఇవి. అంటే ఆర్బీఐ బ్యాంకింగ్ ఏ విధంగా మెరుగుపరచవచ్చు, దీంట్లో ఏమన్నా పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ బేసికలీ. ఇందులో సర్టిఫికేట్ కోర్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ చేయొచ్చు, డిప్లొమా కోర్సెస్ చేయొచ్చు, రీసెర్చ్ పిహెచ్డి లెవెల్లో ఏమైనా రీసెర్చ్లు కూడా చేయొచ్చు. సో ఐజీఐడిఆర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ముంబైలో ఉంది. ఐజీఐడిఆర్ అంటే ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్. నెక్స్ట్ హైదరాబాద్లో ఉంటుంది ఐడిఆర్బిటి. ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉంటుంది. సో ఇవన్నీ ఆర్బీఐ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఇవన్నీ సింపుల్ పాయింట్స్, ఏం లేదు. ఎక్కడుంది, దాని పేరేంటి, ఎక్కడుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మరీ డిగ్ చేయకండి, ఇక్కడికి సరిపోతుంది ఈ పాయింట్. అంటే ఆ సంస్థ ఎక్కడుంది అనేది సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంతో మనకి ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ మేబీ మనం ఎకానమీకి సంబంధించి వీ కెన్ గో టు మనీ సప్లై గురించి వెళ్ళొచ్చు. దెన్ వీ కెన్ గో టు మానిటరీ పాలసీ. అవన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే, టెక్నికల్గా కూడా ఉంటాయి. సో మేబీ నెక్స్ట్ క్లాస్లో మనం వెళ్ళిపోతామండి షార్ప్లీ ఆ టాపిక్స్కి. అగైన్ మనం 11 o'clockకి హిస్టరీలో కలుసుకుందాం. 11 o'clockకి మనం హిస్టరీలో కలుసుకుంటాం. హిస్టరీకి సంబంధించి గుప్తా ఎంపైర్స్ చూద్దామండి. గుప్తాస్ కంప్లీట్ చేద్దాం. 11 o'clock వచ్చేసేయండి షార్ప్గా. అంటే మనకి లైవ్ వీడియో కనబడుతుంటుంది కదా మన ఛానల్లో. 11కి వచ్చేసేయండి సో దట్ క్లాస్ మిస్ అవ్వరు. కంటిన్యూటీ మీకు మిస్ అవుతుంది ఒకవేళ క్లాస్ మిస్ అయితే. సో 11 o'clockకి షార్ప్గా వచ్చేసేయండి. మనం అందులో గుప్తాస్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. గుప్తాస్ మోస్ట్లీ 1 or 2 days అయితే గుప్తాస్ కూడా కంప్లీట్ అవుతుంది.